గైస్, వెల్కమ్ టు మై లాంగ్ వీడియో సిరీస్ ఆఫ్ ఇన్ క్లే దాంట్లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో చేస్తున్నా అనమాట. సో ఎందుకు అనంటే క్లే ట్రే చూపిద్దాము, అసలు అన్ని షార్ట్స్ అయిపోతున్నాయి. నేను లాంగ్ వీడియో చేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అని అంటే, నాకు వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు కూడా మీరు చూస్తే నేను చేసిన తర్వాత మళ్ళీ వీడియో క్లిప్పింగ్ తీస్తాను, ఎందుకంటే నా దగ్గర ట్రైపాడ్ స్టాండ్ లేదు. సో ఆర్డర్ చేశాను, వచ్చేంత వరకు ఇలానే క్లిప్పింగ్స్ తీయాలి. వన్ హ్యాండ్ తో చేస్తూ ఇంకో హ్యాండ్ తో వీడియో తీస్తున్నా అనమాట. సో అందుకే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడైతే నేను హార్ట్ షేప్ ట్రే, నా పింట్రెస్ట్ ఇమేజెస్ మొత్తం హార్ట్ షేప్ ట్రే ఇంకా ఈ ట్రేస్ తోనే నిండిపోయింది. బట్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తాను ఫస్ట్ మీకు. ఫస్ట్ ఎయిర్ డ్రై క్లే యూస్ చేయడం. దీనికన్నా మీరు మౌల్డెడ్ క్లేతో యూస్ చేస్తే అది చాలా బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది అనిపించింది. ఈ ఎయిర్ డ్రై క్లే ఏంటంటే ఊరికే ఆరిపోవడం వల్ల నాకు షేప్ అనేది సరిగ్గా రాలేదు. అండ్ ప్లస్ నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలా థిన్ బేస్ తీసుకున్నాను, థిక్ బేస్ కాకుండా. అదొక సెకండ్ మిస్టేక్. అండ్ ఇది ఎంత షేప్ ఇద్దామన్నా యూ కెన్ సీ దట్ బబుల్స్, రైట్? నేను అక్కడ మెన్షన్ చేస్తాను బబుల్స్ ఉన్న చోట. ఆ బబుల్స్ వస్తున్నాయి అనమాట. ఎంత సాఫ్ట్ చేద్దామన్నా సాఫ్ట్ అవ్వట్లేదు, షేప్ కూడా రావట్లేదు. సో ఇంకా అలానే ఇంకా డ్రై చేశాను అనమాట. ఇప్పుడైతే కలర్స్ ఇచ్చేస్తున్నా. నేను ఆరెంజ్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ లోకి 2 కాంబినేషన్ తీసుకున్నా. దాన్ని ఇలా అయితే చేశాను. ఈ ట్రే నేను దేనికి యూజ్ చేయను, ఓన్లీ మన పెంగ్విన్ అండ్ అవి పెట్టడానికే యూజ్ చేస్తాను. లైక్ వీడియోలో చూపియడానికి ఒక కార్నర్‌లో యాడ్ చేయడానికి మాత్రమే చేసుకున్న చిన్నది హార్ట్ షేప్ ట్రే. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోద్దు. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గివ్ ఎ థమ్స్ అప్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.